సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. సో కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ తెలుసు, ఎన్నికల సందర్భంగా గత 3 వారాలుగా నేను ఎటువంటి వీడియోస్ చేశాను, ఎటువంటి కంటెంట్ చేశాను అనేది మీ అందరూ చూశారు. సో ఇంకా ప్రత్యేకమైన భిన్నమైన అంశాలను విశ్లేషిస్తూ వీడియోలు చేస్తూ మన ఛానల్ ముందుకు సాగుద్దన్నమాట. ఏ గవర్నమెంట్ వచ్చినా మనం పోషించేది ప్రతిపక్ష పాత్రే. నేను ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పేది లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం ప్రజల పక్షాన ఉంటాం, ప్రతిపక్ష పాత్రే పోషిస్తాం. ప్రభుత్వం అధికార పార్టీ వాళ్ళు చేసే తప్పులను, లోపాలను, బలహీనతలను ఎండగడుతూనే ఉంటాం, అలర్ట్ చేస్తాం. అదనమాట మన పాత్ర. సో ఇక పథకాల నిధులు గుత్తేదారులకా? చాలా సింపుల్ అండి. 14,165 కోట్లు ఎన్నికలకు ముందు హడావిడి చేశారు. పథకాలు ఇవ్వట్లేదు, పథకాలకు డబ్బులు ఇవ్వట్లేదు, పథకాలకు డబ్బులు ఇవ్వనివ్వట్లేదు, మేము బటన్లు నొక్కాము, మేము ఎప్పుడో మార్చిలోను ఫిబ్రవరిలోను మేము బటన్లు నొక్కాము, ఆ పథకాలకు డబ్బులు ఇద్దామంటే పెత్తందారులు అడ్డుకుంటున్నారు, పేదలకు మేలు చేద్దామంటే పెత్తందారులు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఎన్నికలకు ముందు గొడవ చేశారు కదా. ఎన్నికల కమిషన్ వద్దు, 14వ తేదీ వేసుకోండి అని చెప్పింది కదా. మరి నిజంగా పేదల మీద ప్రేమ ఉన్నోళ్ళు ఇప్పుడు వేసేయచ్చుగా డబ్బులు. ఇప్పుడు పేదల మీద మన సీఎం గారికి ప్రేమ ఎక్కువ కదా, వేసేయచ్చుగా, డబ్బులు వేసేయచ్చుగా. డబ్బులు ఉన్నాయని మొన్న 11వ తేదీన వేస్తామన్నారు, 10వ తేదీన వేస్తామన్నారుగా. 10వ తేదీన వేయాల్సింది ఎన్నికల కమిషన్ వద్దంది, 14వ తేదీన వేసుకోమంది. సో ఇప్పుడు వేస్తానంటే, నిన్న ఈరోజు వేస్తానంటే ఎవరు అడ్డు చెప్పరు. సో వేసేయచ్చు కదా. నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే, నిజంగా పేదలకు ఆ పథకాలు ఇవ్వాలి అనే మంచి మనసు ఉంటే వేసేయాలి. డబ్బులు నిన్నే వేసేయాలి. నిన్న వేయలేదు, ఈరోజు వేస్తారో లేదో చూద్దాం. అదనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటో చూడండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ నిజస్వరూపాన్ని చూడండి. ఎన్నికలకు ముందేమో ఆ 3 రోజుల ముందు, 4 రోజుల ముందు హడావిడి చేశారు, వేసేస్తాము, ఆ పథకం డబ్బులు వేసేస్తాము, ఈ పథకం డబ్బులు వేసేస్తామని. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు నిజంగా అదే అంకిత భావంతో, అదే డెడికేషన్తో, అదే ప్రేమతో ఆ పేదలందరికీ, ఆ లబ్ధిదారులందరికీ పథకాల డబ్బులు వేసేస్తే అప్పుడు నిజంగా వాళ్ళకు ప్రేమ ఉన్నట్టు. అంతా మాయ. అసలు నేను నిన్నే డబ్బులు వేస్తారేమో, నిజంగా వీళ్ళు డబ్బులు వేస్తే ఆశ్చర్యపోవాలి అనుకున్నా. కానీ వీళ్ళకి ఎక్కడ అంత సీన్ ఎక్కడ ఉంది? వీళ్ళంతా రాజకీయం, అంతా మోసం, అంతా నయవంచన. పేదలకు చెల్లింపులు ఆపేసి అనుయాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడు పుట్టాను. పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపుపై ఎన్నికల ముందు సీఎస్ హడావిడి. మే 13కు ముందు ఇచ్చేసేందుకు సర్వశక్తులు వడ్డిన జవహర్ రెడ్డి. పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా. పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా ఉలుకు పలుకు లేని అధికారులు. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఈ వైసీపీకి సంబంధించిన గుత్తేదారులందరికీ బిల్లులు ఆపేస్తారు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా అయితే బిల్లులు ఆపేశారో, టీడీపీ వచ్చాక వైసీపీకి సంబంధించిన వాళ్ళకి అలాగే బిల్లులు ఆపేస్తారని. సో కొంచెం పోలింగ్ అది తేడా కొట్టింది కాబట్టి వైసీపీ వచ్చే అవకాశం లేదు కాబట్టి అందుకే గుత్తేదారులకు బిల్లు ఇచ్చేస్తే బెటరు. ఆ సంక్షేమ పథకాలది ఏముంది, పేదలు ఎలాగోలా పోతారు, ప్రజలు ఎలాగోలా పోతారు, మన గుత్తేదారులకి, మన అనుచరులకి బిల్లులు క్లియర్ చేసేద్దాము అనే ఆలోచనలో ఉన్నారంట. అది బ్యానర్లో రాశారు, బ్యానర్ వార్తలు. ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాసినట్టున్నారు. ఎప్పుడు ఇస్తారు? అసలు ఇస్తారా, నొక్కేస్తారా? అవసరం తీరిపోయిందని వదిలేస్తారా? 6 పథకాల సొమ్ములు ఇచ్చేది ఎప్పుడు? పోలింగ్కు 2 రోజుల ముందు హడావిడి. డబ్బులు ఇచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు. నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్. పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే. ఇప్పుడు చడీ చప్పుడు చేయని ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఆసక్తి. నిధులు ఇస్తారనే, సర్దేస్తారనే అనుమానాలు. మొత్తానికి ఒకవేళ గవర్నమెంట్ మారితే కొత్తగా వచ్చిన వాడికి జీరో, ఖజానాలో జీరో ఉంచి అప్పచెప్తారనమాట. అది పరిస్థితి, మన రాష్ట్రం పరిస్థితి. సో ఇది సాక్షి, అదే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త అదే వేశారు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నిజమే కదా. నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, పేదలు పెత్తందారులు అని మీరు చెప్పే మాటలే నిజమైతే పోలింగ్ ముగిసిన 24 గంటల్లోగా డబ్బులు ఇచ్చేయాలి. అప్పుడు చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా పేదలకు ఈయనకి ఎంత ప్రేమ అని. అదనమాట. సరే, అది పక్కన పెడితే వైకాపా మోకల రక్తదాహం. రెండో రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం.
తిరుపతిలో చెవిరెడ్డి అనుచరుల అఘాయిత్యం, మారణాయుధాలు, రాళ్ళు, బీరు సీసాలతో దాడి. కారంపూడిలో తెదేపా సానుభూతి పరులపై దాడులు, పార్టీ కార్యాలయం ధ్వంసం. వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం. తెదేపా బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి. మొన్న పోలింగ్ ముగిసింది. నిన్న తిరుపతిలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనుషులు పులవర్తి నాని గారు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి చూసుకొని వెనక్కి వస్తుంటే, రిటర్న్ వస్తుంటే అక్కడ ఆయన అడ్డుకొని ఆయన మీద దాడికి ప్రయత్నించి ఆయన కారు అన్నీ పగలగొట్టి ఆయన గన్మెన్ల మీద దాడి చేసి చాలా అరాచకం సృష్టించారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, చూడొచ్చు ఏ విధంగా దాడి చేశారు అనేది. ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఈవెన్ తాడిపత్రిలో కూడా అంతే. ఒక బిల్డింగ్ లోపల నుంచి టీడీపీ వాళ్ళ మీదకి రాళ్ళు విసిరారనమాట. అలాగే ఇందులో రాలేదు కానీ ఇంకో వార్త ఉంది. చీరాల్లో ఈరోజు అర్ధరాత్రి 2 తర్వాత నుంచి బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. చీరాల నియోజకవర్గంలో కరణం వెంకటేష్ గారి వర్గానికి, ఆమంచి కృష్ణమోహన్ గారి వర్గానికి ఒక భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇప్పటికీ అక్కడ అదే జరుగుతోంది. నాకు మిడ్నైట్ 2 గంటలకు సమాచారం వచ్చింది. ఆమంచి కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు. అక్కడేమో ఆయన వర్గం రెడీగా కాసు కూర్చున్నారు. సో అక్కడ కరణం వర్గం కూడా వెళ్ళిందంట. సో ఏం జరుగుద్ది అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కానీ అక్కడ కూడా జరుగుతుంది. అది పేపర్లకు ఇంకా రాలేదు, వీళ్ళకి ఎవరు మేబీ తెలియకపోవచ్చు. అది అర్ధరాత్రి నుంచి జరుగుతుంది. సో ఈ దారుణాలను, ఈ గొడవలను ఎవరు ఏ విధంగా రాశారో చూస్తే, విధ్వంసకాండ తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో చెలరేగని వైసీపీ మోకలు. ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్లో అంశాలు ఇందులో వేశారు. 1 పులవర్తి నాను కారుపై సమ్మెట్తో దాడి చేస్తున్న దృశ్యం. ఇదిగోండి ఈయన సమ్మెట, నా మౌస్ కర్సర్ మీరు చూడొచ్చు. సమ్మెట పట్టుకొని ఈయన పులవర్తి నాని గారి కారుని ఎలా దాడి చేస్తున్నాడో చూడండి. అదే సమ్మెట్తో గన్మెన్పై పెనుదాడి. ఈ సమ్మెట్తోనే గన్మెన్ మీదకి వెళ్ళాడనమాట ఆయన. గాయాలతో రక్తమోడుతున్న గన్మెన్. దాడికి వాడిన సమ్మెట ఇదే. ఇది ఎంత దారుణం చూసారా? చేతిలో సమ్మెట, ఇనుప రాడ్లు పట్టుకొని దాడులకు వెళ్తున్నారనమాట. మంగళవారం కారంపూడి వీధుల్లో అల్లరిమోకలను నడిపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి, ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తి. పిన్నెల్లి అనుచరులు బయట నుంచి తీసుకొచ్చిన కిరాయి మోకలు పట్టపగల నడివీధుల్లో కర్రలు, ఇనుపరాడులతో వీరంగం సృష్టించారు. ఒకేసారి 100 మంది అరాచకానికి దిగడంతో పోలీసులు నిస్సహాయులై చూస్తూ ఊరుకుండిపోయారు. ఆ వీడియోలు కూడా వచ్చాయి. చాలా భయం, చాలా భీకరంగా ఉంది. దాదాపుగా 100లాది మంది రాడ్లు పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు, నడి రోడ్ల మీద తిరుగుతున్నారు రాడ్లు పట్టుకొని. టీడీపీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడదామని. అంత దారుణంగా ఉంది. సో నెత్తురోడిన పల్నాడు పోలింగ్ మర్నాడు కారంపూడిలో బీభత్సము, టీడీపీ కార్యాలయము, వాహనాలు ధ్వంసము, టీడీపీ కార్యకర్తల ఇల్లు, షాపులపై రాళ్ల వర్షము, 100లాదిగా వెళ్ళి టీడీపీ గ్రామాల్లో బీభత్సము, హింసాకాండకు వైసీపీ అభ్యర్థుల నేతృత్వము, దగ్గరుండి దాడులు చేయించిన కాసు అనిల్. తర్వాత తిరుపతిలో అరాచకం, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నము, మాటేసి విరుచుకుపడ్డ 150 మంది, సుత్తి రాడ్లు, బీరుశేషాలతో పెనుదాడి, నానికి గాయాలు, గన్మెన్కు తీవ్ర గాయాలు, ఆత్మరక్షణ గాల్లోకి గన్మెన్ కాల్పులు, టీడీపీ శ్రేణులు ప్రతిదాడి, విధ్వంసం, గాల్లోకి బలగాల కాల్పులు, లాఠీ చార్జ్. మన వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు కూడా బీభత్సమైన దాడి చేశారు. తర్వాత యుద్ధభూమి తాడిపత్రి 2వ రోజు కొనసాగిన వైసీపీ గోండాగిరి, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి, టీడీపీ శ్రేణులు ఎదురుతో రణరంగం, సిఐకి గాయాలు, పోలీసు వాహనాల ధ్వంసం, జేసీ పెద్దారెడ్డి ఇళ్ల వద్ద మరోమారు దాడులు, గంటలు గడిచిన అదుపులోకి రాని పరిస్థితి. ఇది పరిస్థితి. తన్నండి, తరమండి, తగలబెట్టండి. కారంపూడిలో వైసీపీ మోకల స్వైర విహారం. రాడ్లు, కర్రలతో 100 మంది వీరంగం, 30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం. దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెల్లి సోదరుడు. ఇదనమాట జరిగిన దాడులు. సో దీన్ని సాక్షిలో వాళ్ళ కోణంలో వాళ్ళు రాస్తారు కాబట్టి ఇదిగో రాశారు. పచ్చముట అంట, స్వైర విహారం అంట, అవ్వాతాతలను, మహిళలను హడగొట్టడమే లక్ష్యం అంట. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమోకల విధ్వంసకాండ అంట. ఎన్నికలు అయిపోయినాయిగా, ఇంకా ఎందుకు ఈ సానుభూతి కబుర్లు, ఈ డ్రామా రాతలు? ఎన్నికలు అయిపోయాకైనా సంవత్సరంలో 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా నీతి నిజాయితీతో వార్తలు రాద్దామని ఉన్నదేంటి? అక్కడ జరిగింది ఒకటైతే ఈ రాసేది ఒకటి ఉంటుంది. నాకు ఇప్పుడు ఈ నిప్పు, ఈ రక్తం ఇదంతా చూస్తే బాగోదు. సో ఆ వార్తని సాక్షి వాళ్ళు వాళ్ళ ఫ్లేవర్లో వాళ్ళు చూపించారు. మొత్తం టీడీపీ వాళ్ళే ఎక్కడికక్కడ కొట్టేశారు, మొత్తం అన్ని చోట్ల కూడా టీడీపీ వాళ్ళే దాడులు చేశారు. పాపం
చెవిరెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వర్గం వీళ్ళందరూ కూడా అమాయకుల మీద టీడీపీ రాక్షసులు, టీడీపీ గోండాలు వెళ్ళిపోయారు దాడులకి అని చెప్పి పచ్చమోట స్వైర విహారం అని సాక్షిలో రాశారన్నమాట. టీడీపీ దౌర్జన్యం చేసింది, దోపిడీలు చేసింది, అది ఇది అని రాశారు. సరే, ఈ రాతలన్నీ చూసాం. నిన్న మనం వీడియోలు చూసాం, సోషల్ మీడియాలో వీడియోలన్నీ చూసాం కాబట్టి ఎవరిని దాడి చేశారో, ఎవరు గాయపడ్డారో, ఎవరికి ఏమైందో అందరం చూసాం. ఇక పోలింగ్ పర్సంటేజ్ విషయంలో రకరకాల అనుమానాలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉన్నా, పోలింగ్ పర్సంటేజ్ 80% పైగా వస్తుంది అని నేను చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నా. 81%, 82%, 83%, 81%కి పైగానే పోలింగ్ పర్సంటేజ్ నమోదైద్దని నేను ఒక 3-4 వీడియోలు రిపీట్ చేస్తూనే ఉన్నా. అయినా కింద కామెంట్ చేసేవాళ్ళు, ఆ ఈసీ 78% చెప్పింది కదా, ఈసీ ఇంకా ప్రకటించలేదు కదా, నీకేం తెలుసు, నువ్వు ఫేక్ వార్తలు చెప్తావని చాలా దారుణంగా కామెంట్లు చేశారు కొంతమంది. ఇదిగోండి, పోలింగ్ పర్సంటేజ్ 82.37% అనమాట. 82.37% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇవి ప్రాథమిక అంచనాలే. అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్టు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్ బ్యాలెట్తో కలిపి నమోదైంది. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బాగా పెరిగిందన్నమాట. సో ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ పూర్తిగా రావడానికి టైం పడుతుంది. అదే మనం చెప్తూ ఉన్నాం మన వీడియోలో. తర్వాత నెక్స్ట్ పేజీలకు వెళ్తే, తీరని వైకాపా మోకల రక్తదాహం అది రాశారు. తమ్ముళ్ళు గొడవలొద్దు అది ఒకటి రాసుకొచ్చారు. రిగ్గింగ్ను అడ్డుకోవాలని ఏజెంట్గా కూర్చున్నా. ఈ స్టోరీ బాగుందండి. ఒకసారి మీరు స్క్రీన్ పాజ్లో పెట్టి ఈమె చెప్పిన అంశాలు చదవండి. మాచర్ల నియోజకవర్గంలో ఆమె రెంటచింతల్లోని రెంటా గ్రామంలో ప్రతిసారి రిగ్గింగ్ జరుగుతుంది, ఈసారి రిగ్గింగ్ జరగకుండా ఉండాలి అని నేను కావాలనే వెళ్ళి కూర్చున్నాను, నాకు ఏం జరిగినా పర్లేదని నేను తెగించి వెళ్ళి కూర్చున్నాను, మళ్ళీ నన్ను గొడ్డలతో కొట్టిన తర్వాత కూడా నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తే నాకు నేనే కొట్టుకున్నాను అంటారు, మాకు మేమే దాడులు చేసుకున్నాం అంటారు. అందుకే అలా కాకుండా పోలీసులు వచ్చి చూసే వరకు నా గాయం, బయట ప్రపంచం నా గాయం చూసి నిజం తెలుసుకునే వరకు నేను అక్కడ ఉన్నాను, ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్ళాను అని ఆ మంజుల గారు చెప్పిన అంశాలు చూస్తే ఆమె ధైర్యం అసలు ఎంత సాహసం చేశారా అనిపిస్తుందో. అందుకే పాజలో పెట్టి ఈ వార్త మొత్తం చదవండి. ఈ వార్త మొత్తం ఒకసారి చదవండి, కంప్లీట్గా ఇంట్రెస్ట్గా ఉంది. నాడు ఫిఫోతోనే చెల్లింపులు ఇప్పుడు ఎందుకు లేవు? పోలింగ్ అనంతరం బిల్లుల చెల్లింపుపై వివాదం, అనుయాయులకు బిల్లులు ఇచ్చేందుకు ఏర్పాట్లు, తొలుత వచ్చిన బిల్లు తొలితే చెల్లించాలంటూ డిమాండ్లు. తర్వాత సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే జగన్ ఎత్తుగడ. ఫోన్ సైలెంట్లో పెట్టుకో. రుణాలు బాండ్లతో 11,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వం. జస్టిస్ గవర్నర్ గారు ఉన్నారా మనకు? గవర్నర్ గారి పేరు అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటూ ఉన్నారో లేరో అనుకున్నానండి. ఉన్నారా? గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ. జగన్ ప్రభుత్వం చివరిలో తన సొంత కాంట్రాక్టర్ల నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు తెదేపదిన చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ఏమో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు గవర్నర్ గారు బయటకు వస్తారేమో. అసలు రాష్ట్రంలో గవర్నర్ గారు ఉన్నారా లేదా నాకు అప్పుడప్పుడు డౌట్ కలుగుద్ది. అప్పుడప్పుడు రాస్తూ ఉండండి ఇలా, అప్పుడు జనం మర్చిపోతారు. నాని లక్ష్యంగా సమ్మిట్తో వైకాపా మోకలు వీరంగమని ఇదిగో సీసీటీవీ ఫుటేజ్లో అంశాలన్నీ వీళ్ళు రాశారు. పులవర్తి నాని గారు మొత్తానికి చంద్రగిరిలో పులవర్తి నాని గారు గత 1.5-2 ఏళ్ల కాలంగా బీభత్సమైన ఫైట్ చేశారండి. బీభత్సంగా పోరాడారు. ఆయన గెలిస్తే అదొక సంచలనం. చంద్రబాబు గారు సొంత నియోజకవర్గంలో టీడీపీ గత 25 ఏళ్ళుగా గెలవట్ల. సో పులవర్తి నాని గారు గెలిస్తే మాత్రం అది సంచలనమే. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. ఆయన చాలా కష్టపడ్డాడు, పోరాడాడు. సో ఏం జరిగిందని చూడాలి. తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి, అలాగే సేమ్ మాచర్ల కూడా గెలిస్తే సంచలనమే.
మాచర్ల నియోజకవర్గం కూడా గత కొన్ని సంవత్సరాలుగా చాలా దారుణాలు జరిగాయి. అలాగే కొత్త గణేశునిపాలెంలో వైకాపా శ్రేణులు వీరంగం, తెదేపా నాయకుల ఇళ్లపై రాళ్ల దాడి, న్యూజెండ్లలో రాళ్ళు సీసాలు విసురుకున్న వైకాపా కూటమి వర్గీయులు, సిఐతో పాటు ఇరు వర్గాలకు గాయాలు. సో ఎక్కడెక్కడ ఎటువంటి గొడవలు జరిగాయనేది ఇక్కడ రాసుకొచ్చారనమాట. తర్వాత ఇంకా అయిపోయినాయి వార్తలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు అయిపోయినాయిలే ఈనాడులో. మనం ఇప్పుడు సాక్షికి వెళ్తే రాష్ట్రంలో 81.3% పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5% వెల్లడించిన సీఈఓ కార్యాలయ వర్గాలు. కొన్ని చోట్ల సోమవారం రాత్రి 2 గంటల వరకు పోలింగ్. సీఈఓ రాష్ట్రంలో సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 81.3% పోలింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ 1.2% కలుపుకుంటే ఇది 82.5% అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారన్నమాట. అర్థమైంది కదా పోలింగ్ శాతం ఎంతో. చంద్రబాబుకు శాశ్వతంగా బై బై, మహిళలంతా వైఎస్ఆర్సీపీకి జేజేలు పలికారు, పసుపు పార్టీకి కంట్లో కారం కొట్టారు, వార్ వన్ సైడ్, మా పార్టీదే విజయం, మీడియాతో వాసిరెడ్డి పద్మ. మీ పార్టీదే విజయం కదా, ఎలాగ మీరే గవర్నమెంట్లోకి వస్తారు కదా, ఆ డబ్బులు వేసేయండి. అయితే ఈరోజు ఆ డబ్బులు వేసేయండి, పేదలకు ఇవ్వాల్సిన పథకాలు ఈరోజు వేసేయండి. ప్రధాని నామినేషన్ నిన్న జరిగింది కదా, నేను మర్చిపోయిన ఆ వార్త చెప్పలేదు. ప్రధాని గారు వారణాసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నిన్న వెళ్ళారు ఎన్డీఏ కూటమి తరఫున. సో దానిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ పాల్గొన్నారనమాట. అదొకటి రాయొచ్చు. తర్వాత విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం. 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తాం. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే విజయం వైపు తీసుకెళ్తోంది. మహిళలంతా వైఎస్ఆర్సీపీ వైపే. చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని, 4వ తేదీన రిజల్ట్ ఏదొచ్చినా మీరైతే ప్రమాణ స్వీకారం చేసేయండి, మీకు అలవాటేగా. 4వ తేదీ రిజల్ట్ ఏదొచ్చినా మీ ప్రమాణ స్వీకారం మీరు చేసేయండి, ఏముంది. మేమే గెలిచామని సాక్షిలో రాసేయండి. అక్కడ ఏమొచ్చినా సరే మీరు రాసేయండి, పర్వాలేదు. సో పచ్చముఠ స్వైర విహారం, టీడీపీ దాడులపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుంది, నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు, ఎక్స్లో సీఎం వైఎస్ జగన్ పోస్టు. మరి మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుంది అన్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చేయచ్చుగా, ఆ సంక్షేమ పథకాల డబ్బులు, ఆ 14,000 కోట్లు ఎంత పెండింగ్ ఉందో అవి ఇచ్చేయచ్చుగా. అవి ఎందుకు ఇవ్వట్లేదు? నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే ఆ డబ్బులు ఇచ్చేయచ్చు కదా. చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ. ఎక్కడ చూసినా ఈ వార్తలే, ఆ పేపర్లోనూ ఈ పేపర్లోనూ మొత్తం అంతా నిన్న జరిగిన గొడవల వార్తలే. సో ఆంధ్రజ్యోతిలో మనం ఆల్రెడీ చూసుకున్నాం. కిందకి వెళ్తే ఇదిగో పైన ఫోటో వేసాడు, 400 దాటేస్తాం, నినాదం కాదు నిజం చేస్తాం, మేము మత రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని. జనం సొమ్మేగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూలు రాజా ఒత్తిడి. ఇంకా ఉన్నాడు వసూలు రాజా. 4న ఎన్నికల ఫలితాలు రాకముందు 1,500 కోట్లు చెల్లించేయాలని తొందర. గతంలో హిందూజాకు క్లెయిమ్కు ఈఆర్సీ నో. వసూలు రాజా తీరుతో ఆందోళనలో డిస్కంలు. సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్జిత్కు లేఖ. కొత్తగా 4,000 కోట్ల అప్పు, నెలన్నరలోనే 17,000 కోట్ల రుణమంటండి. పేదలు కాపీ కాంట్రాక్టర్లకు చెల్లింపుల, రాజకీయ స్వార్థంతోనే ఈ పనులను అడ్డుకోండి. గవర్నర్కు చంద్రబాబు లేఖ, కాంట్రాక్టర్ చెల్లింపులు నిలిపివేయాలని డిమాండు. తర్వాత ఈ ఆఫీస్లో కిరికిరి, 17 నుంచి 25వ తేదీ వరకు మూసివేత, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరుతో క్లోజు, కీలక ఫైళ్లు డేటా మాయం చేసేందుకైనా, చీకటి జీవాల సమాచారము ఈ ఆఫీస్లోనే, పోలింగ్ ముగియగానే ఆకస్మిక నిర్ణయము, ఉద్యోగ వర్గాల్లోనే అనుమానాలు. ఈ ఆఫీస్లో కిరికిరంట. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేత అంట. అంటే ఏదో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరుతో క్లోజ్ చేస్తున్నారు, కానీ ఇందులో ఏదో కీలకమైన డేటా ఏదో మిస్ చేస్తారని డౌట్లు కొడుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ మారితే వీళ్ళు చేసినవి అన్నీ బయటకు వచ్చేస్తాయని. డేటా ఆల్రెడీ కొన్ని చోట్ల హార్డ్ డిస్కులు మాయం చేస్తున్నారంట, ఫైల్స్ మాయం చేస్తున్నారంట, కొన్ని చోట్ల ఏవేవో జరుగుతున్నాయంటలే. ఏదో తేడా కొడుతోంది. ఒక్క పూటలోనే వైసీపీ మాట మారింది. మహిళలు వృద్ధులు తమకే ఓటేశారన్న సజ్జల
జగన్ యువతకు ఐకాన్ అనే అభివర్ణన. తెల్లారేసరికి టీడీపీ రిగ్గింగ్ అనే ఆరోపణలు, ఈసీ తీరు ఏకపక్షమని, పోలీసులు సహకరించలేదని బుకాయింపు. ఇంకోవైపు ఊళ్ళల్లో టీడీపీపై దాడులు, వైసీపీ నేతల తీరుపై అనుమానాలు. అది తర్వాత లెక్క తోలుతోంది. భారీ పోలింగ్పై టీడీపీలో సంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని విశ్లేషణ. సో ఎక్కడ చూసినా ఈ వార్తలేనండి, ఇంకా వేరే వార్తలు అయితే ఏం లేవు. పోలింగ్ తీరు అది ఇది. సో మనకు అర్థమైంది కదా ఈరోజు కంటెంట్ అంతా. నిన్న జరిగిన గొడవలు, పోలింగ్ తీరు మీద మనం